ఎవరైనా సరే మీరు షాప్ వచ్చి కట్టదలుచుకుంటే ఆఫీస్లో పన్ను కట్టాలి. లేని పక్షంలో రేపు తాళాలు వేయబడతాయి. పన్ను జమ చేసిన దాకా తాళాలు మీకు తిరిగి ఇవ్వబడవు. దృష్టిలో పెట్టుకోండి. అందరూ వ్యాపారస్తులు తప్పనిసరిగా పన్ను రేపు కట్టకపోతే ఎట్టి పరిస్థితుల్లో రేపు పొద్దున్నే తాళాలు అడగండి, కనుక్కోండి. ఈరోజు సాయంత్రం లోపల ఎట్టి పరిస్థితుల్లో కట్టాలి, లేకపోతే తాళాలు వేయడం జరుగుతుంది. దాని మీద అమరావతి ఉందని రాశారు. ఇది కూడా చెప్పు, షాప్ నెంబర్ కూడా పర్లేదు. నొక్కో అది ఒకసారి ఆయన కూడా ప్రభుత్వ ఉద్యోగం కదా, ఈఓ గారు కూడా ప్రభుత్వ ఉద్యోగం కదా, ఆయన మామూలు అయినారు కదా. మీరు ఒకసారి ఆయనతో మాట్లాడి చెప్పిన తర్వాత ఆయన కూడా పిలిపించి మా సమక్షంలో అంటే మీరు సీరియస్ చేస్తారు సార్. మీరు కమిషనర్ ఆడుతున్నారు, మాకు మా ఈఓ గారు వచ్చి మేము డబ్బులు కడతాము, 5 మందికి రావు కదా. ఈరోజు మన గూడూరు పురపాలక సంఘ పరిధిలో ధర్మరాజుల స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు 2 ఉన్నాయి. అందులో ఈఓ ఆఫీస్ కూడా ఒకటి ఉంది. దీనికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు చెల్లించకుండా ఆ షాపింగ్ కాంప్లెక్స్లో వస్తున్నటువంటి ఆదాయాన్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే షాపుల్లో ఉన్నటువంటి షాపులు ఆక్యుపై చేసినటువంటి ఓనర్స్ మాత్రము రెగ్యులర్గా వాళ్ళు రెంట్స్ దేవస్థానానికి పే చేస్తున్నట్టు చెప్తున్నారు. అంటే నేను వచ్చిన తర్వాత గత 3 సంవత్సరాలుగా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ వచ్చాం. మనకి యాక్ట్లో ప్రొవిజన్స్ ఏం లేదు, ఎలాంటి ఎగ్జామ్షన్స్ లేవు, మీరు కట్టాల్సిందేనని చెప్తున్నాము. లాస్ట్ టైం వైవర్ వచ్చినప్పుడు దాదాపు 27 లక్షల బకాయి ఉంటే 10 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది అప్పుడు ఈఓ గారు. అయితే ఈ సంవత్సరము మళ్ళీ నోటీసులు ఇష్యూ చేశాము. మన చట్ట ప్రకారం ఏమైతే ఇవ్వాలో ఆ నోటీసులన్నీ వాళ్ళకి ఇష్యూ చేసాము ఈఓ గారికి. తర్వాత సీజర్ నోటీసు కూడా మొన్న ఇష్యూ చేయడం జరిగింది, అంటే ఈఓ కార్యాలయానికి అంటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనకి మొత్తం 23 లక్షల రూపాయల బకాయి ఆ షాపింగ్ కాంప్లెక్స్ మీద నుంచి మనకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంవత్సరం వైవర్ ఇచ్చారు కాబట్టి 50% వైవర్ ఇచ్చారు కాబట్టి కట్టమని నోటీసులు కూడా ఇచ్చాము. మనకి చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్ ప్రకారము ఆక్యుపైయర్ నోటీసు ఇవ్వటం ద్వారా కూడా మనము ఈ పన్నులు వసూలు చేసుకునేటువంటి హక్కు పురపాలక సంఘానికి ఉంది. అంటే ఒక షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇల్లు కానీ ఆ యజమాని దాని నుంచి లబ్ధి పొందుతూ పురపాలక సంఘానికి చెల్లించవలసినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఏదని చెల్లించని పక్షంలో ఆక్యుపైయర్ ఎవరైతే ఉన్నారో దానిని వాడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆక్యుపైయర్ నోటీస్ ఇవ్వటం ద్వారా మనము బకాయి వసూలు చేసుకునేటటువంటి ప్రొవిజన్ మనకి చట్టంలో ఉంది.
ఈ ప్రొవిజన్ ప్రకారం అందరికీ ఆక్యుపైర్ నోటీసులు ఇష్యూ చేశాం. ప్రతి షాప్ వాళ్ళకి ఆక్యుపైర్ నోటీసులు ఇష్యూ చేశాము. వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని మరి ఈవో దృష్టికి తీసుకెళ్లారో లేదో తెలియదు, కానీ ఈవో గారు మాత్రం మాకు ఎగ్జామ్షన్ ఉందని చెప్పని మా ప్రతిసారి చెప్తున్నారు. అలాంటిది ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి రిప్రజెంటేషన్ చేసి వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి ఆ ధర్మ కార్యక్రమాలు ఏం చేస్తున్నారో, మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం, మాకు ఇదిగో ఇన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తుంది, ఎన్ని లక్షలు ధర్మ కార్యక్రమాలకే వాడుతున్నాం తప్ప వేరే కార్యక్రమాలకు మేము వాడటం లేదని చెప్పని వాళ్ళు అక్కడ చెప్పుకొని వాళ్ళ ద్వారా ఎగ్జామ్షన్ కానీ వస్తే మనం ఎగ్జామ్ చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇక్కడ చట్టం ఉన్నటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ కమిషనర్కి ఏ విధమైనటువంటి ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు చాలా గట్టిగా పన్ను కట్టకుండా ఉంటున్నారు. కాబట్టి మనము ఇప్పుడు షాపులకి సీజ్ చేయడం ద్వారా ఆక్యుపైర్ నోటీస్ ముందు ఇష్యూ చేశాము, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హెడ్ నోటీస్ ఇచ్చాము, డిమాండ్ నోటీస్ ఫస్ట్లోనే ఇష్యూ చేశాము. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మాత్రమే చట్ట ప్రకారం మనం సీజర్కి వెళ్తున్నాం. అయితే చాలామంది షాప్ ఓనర్స్ టర్న్ అవుతున్నారు, వాళ్ళు కట్టేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఇంకో ప్రొవిజన్ కూడా ఉంది. వాళ్ళు ఒకవేళ మేము ఆక్యుపైర్ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మాకు చెల్లించి తర్వాత వాళ్ళకి రెంట్ ఏదైతే చెల్లిస్తున్నారో ఆ రెంట్లో నుంచి మినహాయించుకొని కట్టే అవకాశం వాళ్ళకు ఉంది. ఇప్పుడు వాళ్ళు షాప్ ఓనర్స్ కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేసిందంటే మాకు 2 రోజులు టైం ఏంటి,